హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ గోపీశ్వర్ సర్కిల్. సో ఫ్రెండ్స్, మనం ఇప్పుడు 2022 నోటిఫికేషన్ ఉంది కదా, అందులో టీఎస్ ఎస్ఐ ప్రిలిమ్స్ క్వశ్చన్ గురించి మనం ఒకసారి డిస్కస్ చేద్దాం. ఇక్కడ చూడండి. సో టీఎస్ ఎస్ఐ ప్రిలిమ్స్ 2023 మరి ఈ క్వశ్చన్ ఏ టాపిక్ నుండి అడగడం జరిగిందంటే నంబర్ సిస్టమ్. సో నంబర్ సిస్టమ్ అనే టాపిక్ నుండి క్వశ్చన్ అడిగిండు. అది కూడా ఆ నంబర్ సిస్టంలో డివిజిబిలిటీ రూల్స్ తీసుకుంటాం కదా, అందులో 11th రూల్ కాన్సెప్ట్ గురించి అడిగిండు. సో దీంట్లాగే సేమ్ క్వశ్చన్ మళ్ళీ ప్రిలిమ్స్లో అడిగిన క్వశ్చన్ ఉంది, అది కూడా 11th కాన్సెప్టే. అది మీరు ఆన్సర్గా మీరు కామెంట్ రూపంలో తెలియచేయండి. రైట్, ఇక్కడ క్వశ్చన్ అనేది కేర్ఫుల్గా రీడ్ చేయండి. రైట్, ఎందుకంటే ఇక్కడ క్వశ్చన్లో చాలా పెద్ద లాజిక్ ఉంది. ఓకేనా? రైట్, 25 డిజిట్ నంబర్ ఈజ్ సచ్ దట్ ఇట్స్ ఎక్స్ట్రీమ్ డిజిట్ ఆర్ సేమ్ అండ్ ఆల్ అదర్ 23 డిజిట్స్ ఆర్ సేమ్ బట్ డిఫరెంట్ ఫ్రమ్ ఎక్స్ట్రీమ్ డిజిట్స్. సో ఇఫ్ దట్ నంబర్ ఈజ్ డివిజిబుల్ బై 11 దెన్ సో ఎండ్ డిజిట్ కెనాట్ బి అంటున్నాడు. ఒక 25 అంకెలు గల సంఖ్యలో చివరి కొసల అంకెలు సమానంగా ఉంటాయి. అదేవిధంగా మిగిలిన 23 అంకెలు సమానంగా ఉంటూ చివరి కొసల అంకెలకు భిన్నంగా ఉంటాయి. మరి ఆ సంఖ్య 11 చేత భాగించబడితే చివరి అంకె కాదగని అంకె ఏది అనేది క్వశ్చన్. అంటే లాస్ట్ డిజిట్ నెంబర్ ఏది అయితే ఈ ఆప్షన్లో కాకూడదు అంటున్నాడు. అంటే ఆప్షన్లు ఏమి ఇచ్చాను? 9, 5 అలాగే 8, 4. అంటే లాస్ట్ డిజిట్ నెంబర్ ఇందులో 9 అవ్వకూడదా? సో అంటే ఇక్కడ 9 అవ్వకూడదు. అంటే ఇది 9 అయితేనేమో 11 డివిజిబుల్ కాదన్నట్టు. అంటే ఇక్కడ సపోజ్ అనుకుందాం అట్లా అంటున్నాడు అక్కడ. సో ఒకవేళ 8 అయితే కాదు, అంటే ఇందులో ఏది కావద్దు అనేది మెన్షన్ చేస్తున్నాడు. ఒకవేళ మిగతా 3 అయితే లాస్ట్ డిజిట్ అవుతుంది అన్నట్టే కదా. ఒకటి కావట్లేదంటే మిగతా 3 నెంబర్స్ లాస్ట్ డిజిట్ అవుతుంది. రైట్, ఇది కదా కాన్సెప్ట్. మరి అసలు క్వశ్చన్ కథకు వస్తాం. ఇక్కడ క్వశ్చన్ అనేది నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. నేను వెళ్ళొచ్చు ఇప్పుడు షార్ట్ కట్ అనేది మనం డైరెక్ట్ 25 కాబట్టి మనం 11th రూల్ కాన్సెప్ట్ ఏంటి? ఆడ్ ప్లేసెస్ ఈవెన్ ప్లేసెస్, సమ్ ఆఫ్ ఆడ్ ప్లేసెస్ సమ్ ఆఫ్ ఈవెన్ ప్లేసెస్, డిఫరెన్స్ 0, 11 డివిజిబుల్ వస్తే అది 11th రూల్ కాన్సెప్ట్. వెళ్ళిపోవచ్చు. 25 నెంబర్స్ అంటే వన్ సైడ్ 30 నెంబర్స్, వన్ సైడ్ 12 నెంబర్స్ తీసుకొని వెళ్ళచ్చు. బట్ మీ క్వశ్చన్ క్లియర్గా అర్థం కావాలి కాబట్టి నేను క్లియర్గా తీసుకుంటాను. ఒకసారి చూడండి. మనం అలా 25 డిజిట్ నెంబర్ అన్నాడు కదా. ఈ 25 డిజిట్ నెంబర్ అంటే ఇక్కడ ఫస్ట్ అండ్ లాస్ట్ డిజిట్ అనేది సేమ్ అన్నాడు. మరి అది ఏంటిదో తెలుసా? నెంబర్ తెలియదు. అందుకోసం ఒకటి ఏ గాను ఒకటి బి గాను తీసుకుంటున్నాం. రైట్, ఒకటి ఏ గాను ఒకటి బి గాను. ఇప్పుడు నేను 25 నెంబర్స్ రాస్తున్నా చూడండి. సో ఫస్ట్ నెంబర్ ఏ అనుకుంటున్నాం. ఫస్ట్ నెంబర్ ఏమనుకుంటున్నా? ఏ. సెకండ్ నెంబర్ బి, థర్డ్ బి, ఫోర్త్ బి. అంటే ఎక్స్ట్రీమ్స్ డిజిట్స్ ఏమో సేమ్ ఉంటాయి అండ్ మిడిల్ 23 డిజిట్స్ ఏమో సేమ్ ఉంటాయి అలా అన్నట్టు. సో 1, 2, 3, 4, 5 అన్నాడు. సో 6 అలాగే 7, 8, 9, సో 10, 11, 12, సో 13 అలాగే 14, 15, 16, 17, 18, 19, సో 20, 21, 22, 23, 24, 25. లాస్ట్ డిజిట్ కూడా మళ్ళీ సేమ్ ఉంటుంది. సో 25 డిజిట్ నెంబర్లో ఇక్కడ ఫస్ట్ డిజిట్ అండ్ లాస్ట్ డిజిట్ ఇది ఎన్నోది? 25th నెంబర్ అన్నట్టు. సో 25th నెంబర్ ఇదేంటంటే ఫస్ట్ డిజిట్. ఇవన్నీ సేమ్ ఉంటాయి అంటున్నాడు. అంటే ఇక్కడ లాస్ట్ డిజిట్ సేమ్ ఉంటాయి అండ్ 23 డిజిట్స్ సేమ్ అంటున్నాడు. ఇది కాన్సెప్ట్. ఇప్పుడు మనకు అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే ఈ లాస్ట్ డిజిట్ ఏ అని కనిపిస్తుంది కదా. ఈ లాస్ట్ డిజిట్ ఏలో ఇక్కడ 8, 4, 9, 5 ఏ నెంబర్ ఉండద్దు అంటున్నాడు. కెనాట్ బి అని చెప్పిండు. ఏది ఉండద్దు అంటున్నాడు? ఉంటుందంటే అది 11 డివిజిబుల్, ఉండద్దు అని అంటే అది కాదన్నట్టు. ఓకే, అలా తీసుకుంటాం. మరి 11th రూల్ కాన్సెప్ట్ ఏంటి? 11th రూల్ కాన్సెప్ట్ ఏంటంటే సో మీకు ఇక్కడ సమ్ ఆఫ్ ఆడ్ ప్లేసెస్ అని తీసుకుంటాం కదా. సమ్ ఆఫ్ ఆడ్ ప్లేసెస్ అండ్ ఇంకోటి ఏం తీసుకోవచ్చు? సమ్ ఆఫ్ ఈవెన్ ప్లేసెస్. అంటే బేసిస్ స్థానాల మొత్తం సమ్ ఆఫ్ ఆడ్ ప్లేసెస్ అని తీసుకుంటున్నాం. అండ్ సమ్ ఆఫ్ ఈవెన్ ప్లేసెస్ బేసిస్ స్థానాల మొత్తం సరి స్థానాల మొత్తంల మధ్య భేదం ఏముంటుందంటే 0 ఆర్ 11 డివిజిబుల్ ఉంటుంది. ఓకే, 0 ఆర్ 11 డివిజిబుల్ ఉండాలి. ఇది కాన్సెప్ట్. మరి 11 డివిజిబుల్ ఉండాలి అని అంటే మనకి ఇక్కడ డిజిట్స్ ఇవ్వలేదు కాబట్టి మరి సొల్యూషన్ ఎలా తీసుకుంటున్నా అనేది కాన్సెప్ట్ అన్నట్టు. ఓకేనా? సో ఇక్కడ 0 ఆర్ 11 డివిజిబుల్ ఉండాలి. ఇప్పుడు నేనేం చేయబోతున్నా అంటే సపోజ్, అంటే దాని అర్థం ఏంటంటే సపోజ్ 2, 5 ఇక్కడ మనం తీసుకోవాల్సి వస్తే 3 అన్నాం అనుకో. అప్పుడు సో ఫస్ట్ ఇది ఫస్ట్ అంటే ఆడ్ ప్లేస్ అన్నట్టు, థర్డ్ అంటే ఆడ్ ప్లేస్ అన్నట్టు. అంటే 2 + 3 5, 5 - 5 అంటే నీకేమొస్తుంది? 0. అంటే 5 - 5 0 వేస్తే ఇది 11 డివిజిబుల్ అని అర్థం. అంటే 11 2s 11 3s కట్ అయిపోతుంది. అది కాన్సెప్ట్ అన్నట్టు దీన్ని. ఓకేనా? రైట్, ఇప్పుడు నేను ఏమంటున్నాడు? సపోజ్ ఇది టోటల్ 25 నెంబర్స్ కదా. మరి 25 నెంబర్స్లో మనకి 25 అనేది ఆడ్ నెంబర్ కాబట్టి మనం ఆడ్ నెంబర్ తోటి స్టార్ట్ అవుతుంది కాబట్టి 13 ఆడ్ ప్లేసెస్ వస్తాయి. అంటే ఆడ్ నెంబర్ తోటి స్టార్ట్ అవుతుంది. మీన్ 19, 25 అన్నట్టు. ఆడ్ ప్లేసెస్ అనేది టోటల్ 13 వస్తాయి. ఈవెన్ ప్లేసెస్ అనేది టోటల్ 12 వస్తాయి. 12, 13 రెండు కలిపి ఎంత? 25 డిజిట్స్. అలా నేను ఏం చేస్తున్నా అంటే 1 by 1 యాడ్ చేసుకోవచ్చు అన్నట్టు. సో 1 by 1 యాడ్ చేసుకోవచ్చు. ఇది కాన్సెప్ట్ అన్నట్టు. 1 by 1 మనం యాడ్ చేసుకుంటా ఉంటే ఇక్కడ వచ్చిందా? ఇక్కడ మనం డైరెక్ట్ ఇక్కడ మనం మీట్ చేసుకున్నాం, డైరెక్ట్ తీసుకున్నాం కాబట్టి ఒక్కసారి చూడండి. ఇక్కడ మనం 1 by 1 అనేది తీసుకుంటా ఉంటాం. సో 1 by 1 తీసుకుంటా ఉంటే ఇక్కడ సో 5 - 5 వస్తుందంటే 0 వస్తుంది. ఏమొస్తుంది? సో 0. ఇక 1 by 1 ఫస్ట్ది థర్డ్ది. రైట్, 1 by 1 అనేది తీసుకుంటున్నా. సో 1 by 1 అనేది తీసుకుంటే అప్పుడు నాకు వచ్చేది సో టోటల్ ఇట్లా వస్తుంది. ఏకి ఈక్వల్ అవ్వాలి. అప్పుడు నేను
ఏమంటున్నా అంటే ఆడ్ ప్లేసెస్ అంటున్నాం కదా, సమ్ ఆఫ్ ఆడ్ ప్లేసెస్ అంటున్నాం కదా, అది రాసుకుంటున్నా అన్నట్టు. అంటే ఇప్పుడు ఏం రాసుకోవచ్చు, సమ్ ఆఫ్ ఆడ్ ప్లేసెస్ అంటే 2a రాస్తున్నా, అండ్ సమ్ ఆఫ్ ఏం రాస్తున్నా అంటే ఈవెన్ ప్లేసెస్ అని రాస్తున్నా కదా, అదేం రాసుకుంటున్నా అంటే డిఫరెన్స్ ఉండాలి కదా. అప్పుడు ఈవెన్ ప్లేసెస్ అంటే నేను ఏ ప్లేస్ ఎక్స్ట్రీమ్స్ 2a రాసుకున్నా కదా, మొత్తం ఎన్ని 25లో, సో 25లో నేను ఇలా రాస్తున్నా, ఆడ్ ప్లేసెస్ ఏంటంటే 13 వస్తాయి, ఈవెన్ ప్లేసెస్ ఎంత అంటే 12 వస్తాయి. మరి నాకు ఎన్ని వచ్చినాయి, 2a అంటే 2 వచ్చినాయా, మరి ఇంకా 11 రావాలి. కాబట్టి ఆడ్ ప్లేసెస్లో ఇంకా 11b రావాలి, ఈవెన్ ప్లేసెస్లో సో 12b రావాలి. ఇప్పుడు చెప్పండి, 11 12 23 ప్లస్ 2 టోటల్ 25 డిజిట్ నెంబర్ వచ్చేసింది. మరి దీన్ని సాల్వ్ చేస్తే సో 2a 11b 12b మైనస్ ఉంది, సో నెగిటివ్ వాల్యూ ఎక్కువ ఉంది కాబట్టి మైనస్ b రాస్తాం. దాన్ని మనం ఏం రాసుకోవచ్చు అంటే 2a ఈక్వల్స్ టు b అని రాసుకోవచ్చు. అంటే b అనే డిజిట్కి ఏ డిజిట్ డబల్లో ఉంటుంది, అది కాన్సెప్ట్. సో b అనే డిజిట్, సో a అనే డిజిట్కి ఏముంటుంది, సో డబల్లో ఉంటుంది అనేది కాన్సెప్ట్. సో b ఏకి డబల్ ఉంటుంది, ఇది కాన్సెప్ట్ అన్నట్టు కదా. రైట్, ఇప్పుడు మనం తీసుకున్న రూల్ ఒకసారి అప్లై చేద్దాం. నేనేముండాలి, 11 డివిజిబుల్ రూల్ అంటే 0 కదా ఉండాలి. అప్పుడు నేను ఏ వాల్యూ అప్లై చేసుకుంటున్నా, సో ఏ వాల్యూ ఎంత అంటే 1 అప్లై చేస్తాను. మరి ఏ వాల్యూ నేను 1 అప్లై చేస్తే మరి b వాల్యూ ఏమవుతుంది, డబల్ అవుతుంది. నేనేమన్నా, సో ఏకి b డబల్ అవుతుంది అన్న, ఈ రూల్ పరంగా ఆల్రెడీ సాల్వ్ చేసేసినాం. అప్పుడు b వాల్యూ ఎంత అంటే డబల్ అవుతుంది. అలాగే ఏ వాల్యూ 2 అయితే b వాల్యూ 4 అవుతుంది. అలాగే ఏ వాల్యూ 3 అయితే b వాల్యూ 6 అవుతుంది. సో ఏ వాల్యూ ఇక్కడ ఎంత అంటే 4 అయితే b వాల్యూ ఎంత రాసుకోవచ్చు అంటే సో 8 అవుతుంది. సో నేను ఎందుకు అంటున్నా అంటే సో 2 4 8 8 ఏమొస్తుంది, 0 వస్తుంది. ఇప్పుడు నేను ఇందులో అప్లై చేసిన అనుకో, ఇక్కడ చూడండి, సో 2 into 4 తీసుకుంటే -8 అంటే 8 - 8 నాకు 11 డివిజిబుల్ ఏమొచ్చింది, సో 0 వచ్చింది. అంటే నాకు ఇక్కడ a = 4 తీసుకుంటే b = 8 తీసుకుంటే 0 వస్తుంది కదా. మరి 0 వస్తుందంటే 11 డివిజిబుల్, కానీ కావద్దు అన్నాడు, కెనాట్ బి అన్నాడు. కాబట్టి 4th అనేది ఆప్షన్ రాంగ్, ఎందుకంటే 4 కావద్దు కాదు, అవుతుంది. 4 తీసుకుంటే సో 0 వస్తుంది, అంటే ఇది ఆన్సర్ కాదు అని అర్థం. ఓకేనా, అంటే 4 గురించి కంప్లీట్ అయిపోయింది. మరి 5 ఎందుకు తీసుకోవట్లేదు నేను ఇక్కడ, a = 5 ఎందుకు తీసుకోవద్దు అని అంటే 5 నేను a = 5 తీసుకుంటే b వాల్యూ 10 అవుతుంది. ఇప్పుడు నేను 2కి 3కి మధ్యలో నేను సింగిల్ డిజిట్ 5 అని చెప్పాలి, కానీ ఆ డిజిట్ని 10 అని చెప్పకూడదు కదా, అంటే డబల్ డిజిట్ రాకూడదు. కాబట్టి అక్కడికే క్లోజ్ చేస్తాం దాన్ని. అంటే ఇది 0 కాన్సెప్ట్ అనేది ఫాలో అయినా అది అయిపోయింది, ఎందుకంటే 2 5 మనం 10 రాకూడదు కాబట్టి క్లోజ్. ఇప్పుడు నేను 11 డిఫరెన్స్ ఇప్పుడు ఎంత ఉండాలంటే 11 డివిజిబుల్ ఉండాలి, అంతే కదా. సో 11 డివిజిబుల్ డిఫరెన్స్ ఉండాలి. రైట్, ఇప్పుడు చేస్తాం. ఇప్పుడు నేను సో 2a ఆప్షన్లో ఉన్నది చెక్ చేసుకుంటే సరిపోతుంది, అన్నీ అవసరం లేదు. సో ఇక్కడ 9, ఇక్కడ 5, ఇప్పుడు ఇంకా 8, ఇవి 3 ఉన్నాయి కదా, ఆ 3 చెక్ చేసుకుంటే సరిపోతుంది. అంటే 2 9 = 18 మైనస్ ఇక్కడ b ఈక్వల్ నాకు ఎంత ఉండాలి, 11 ఉండాలి. డిఫరెన్స్ ఎంత ఉండాలి, 11. ఇప్పుడు ఇది 0 కాన్సెప్ట్, రైట్. అప్పుడు నేను 2 9 = 18, 18 - 11 అంటే నాకు b వాల్యూ ఎంత వస్తుందంటే 7 వస్తుంది. b వాల్యూ ఎంత, 7. ఇప్పుడు చెప్పండి, అంటే 2 9 = 18 కదా, మరి b వాల్యూ ఎంత అంటే 7 కదా. 18కి 7కి డిఫరెన్స్ ఎంత, 11. 11 డివిజిబుల్ వస్తుందంటే అప్పుడు చివరి నంబర్ లాస్ట్ డిజిట్ అనేది 9 అనేది ఉండాలి, కానీ ఉండకూడదని చెప్పకూడదు. ఓకేనా, బట్ అది ఆన్సర్ రాంగ్ అన్నట్టు. 11 డివిజిబుల్ వస్తుందంటే అది 9 అనేది ఉండాలి, ఉండకూడదు అన్నాడు. కాబట్టి సో ఇది క్యాన్సర్. ఇంకో కాన్సెప్ట్ చేసేద్దాం. ఇప్పుడు 2 8 = 16, సో 2 8 = 16 మైనస్ b ఈక్వల్స్ ఎంత అంటే సో 11 రావాలి. అప్పుడు నువ్వు ఇక్కడ సో b ఈక్వల్స్ ఎంత చెప్పుకోవచ్చు చెప్పండి, 16లో 11 మైనస్ రిమూవ్ చేస్తే ఎంత అన్నట్టు 5 వస్తుంది. ఇప్పుడు చెప్పండి, అంటే 2a కదా, సో 2 అంటే ఎంత, 16. 16కి 5కి డిఫరెన్స్ ఎంత, 11 డివిజిబుల్ వచ్చింది. అంటే అది కూడా 11 డివిజిబుల్ అవుతుందంటే మనకి ఇక్కడ ఈ ఆప్షన్ కూడా రాంగ్ అన్నట్టే కదా. ఎందుకు రాంగ్ అని చెప్పాలి, 11 డివిజిబుల్ కెనాట్ బి, ఎండ్ డిజిట్ కెనాట్ బి అన్నాడు, అంటే కాకూడదు అన్నాడు. మరి 9 తీసుకుంటేనేమో 11 డివిజిబుల్ అవుతుంది, 8 తీసుకుంటేనేమో నాకు 11 డివిజిబుల్ అవుతుంది, అలాగే 4 తీసుకుంటేనేమో నాకు 11 డివిజిబుల్, ఎందుకంటే 0 వస్తుంది కాబట్టి 11 డివిజిబుల్ అవుతుంది. మరి ఇవి 3 అయినప్పుడు ఏది కాకూడదు అంటే 5 అనేది కాకూడదు. ఇది నీ ఆప్షన్ రైట్ అవుతుంది. మరి అది ఒకసారి చెక్ చేయండి. చెక్ చేస్తే నీకు ఏమవుతుంది అనేది ఒకసారి చూడండి. సో 2 × 5 ఎంత రాసుకోవచ్చు అంటే సో 2 × 5 10 - 11, సో ఈ మైనస్ b ఈక్వల్స్ 11 రాస్తా. మరి నాకు సో 10 - 11 అని రాస్తే నాకు b వాల్యూ ఎంత వస్తుందంటే -1 వస్తుంది. నాకు ఒక డిజిట్కి మైనస్ అని చెప్తాను నేను, ఒక డిజిట్కి మైనస్ అని చెప్పకూడదు. కాబట్టి ఇప్పుడు ఇలా రాస్తా. ఇప్పుడు మనం రాసినాం ఇక్కడ 456 అని రాసినాం, కానీ 4 - 5 అని చెప్పేసి 6 అని రాస్తావా, నెగిటివ్ వాల్యూ వచ్చింది అని అంటే అది 11 డివిజిబుల్ కాదు అని అర్థం. అప్పుడు నీ ఆప్షన్ ఏంటంటే 5 అనేది సో అది లాస్ట్ డిజిట్లో ఉండకూడదు. 5 అనేది లాస్ట్ డిజిట్లో ఉంటే సో 11 డివిజిబుల్ కాదన్నట్టు. ఇదంతా పెద్ద కాన్సెప్ట్ అన్నట్టు. మరి దీన్ని షార్ట్ కట్ వెళ్ళాలంటే నీకు ఇదంతా తెలిస్తే అప్పుడు నువ్వు డైరెక్ట్ వెళ్తావు అన్నట్టు, సింపుల్గా. అంటే సో ఇక్కడ 13 అంటే 2a + 11b ఈ ఫామ్లో డైరెక్ట్ రాయగలగాలి. అప్పుడు 2a - b అంటే డైరెక్ట్ నువ్వు అప్లై చేయగలగాలి. అలా చేస్తే నీకు వస్తుంది. రైట్, మరి నెక్స్ట్ మీరు ఈ క్వశ్చన్ చూడండి. 2000 ఇక్కడ చూడండి. సో ఇక్కడ TSPC సో కానిస్టేబుల్ ప్రిలిమ్స్ 2022 నోటిఫికేషన్. మరి ప్రిలిమ్స్ ఒకసారి మీరు ఈ క్వశ్చన్ సాల్వ్ చేయండి. సో ఇఫ్ ద 5 digit number so 57xy4 is
ఈజ్ డివిజిబుల్ బై 11, దెన్ నంబర్ సచ్ పాసిబుల్ నంబర్స్ అంటున్నాడు. 57x54 అనే 5 అంకెల సంఖ్య 11 చేత భాగించబడితే అలా సాధ్యమయ్యే సంఖ్య ఎంత, సాధ్యమయ్యే సంఖ్యల సంఖ్య ఎంత. సో హౌ మెనీ నంబర్స్ ఆర్ పాసిబుల్ అంటున్నాడు. అంటే ఇక్కడ మీరు చూడండి, సో 5 ఇక్కడ ఏమి ఇచ్చిండు 7xy4 దేని డివిజిబుల్ 11 డివిజిబుల్. మళ్ళీ 11th రూలే ఇచ్చిండు. 11th రూల్ వదిలిపెడతలేడు వాడు. 2018లో కూడా 11th రూల్ కాన్సెప్ట్ అడిగిండు మెయిన్స్ క్వశ్చన్లా. ఇక్కడ కూడా అడుగుతున్నాడు చూడండి. అంటే ఎంత ఇంపార్టెంట్ అన్నాడు దీని కాన్సెప్ట్. ఇది 11 డివిజిబుల్ అయితే అప్పుడు మనం ఎక్స్ అండ్ వై ఉంటాయి కదా, ఈ XY ప్లేస్లో ఎన్ని డిజిట్స్ ఎన్ని విధాలుగా తీసుకోవచ్చు అనేది కాన్సెప్ట్. సో ఇక్కడ హౌ మెనీ ఏమన్నాడు ఇక్కడ, సో దెన్ ద నంబర్ సచ్ పాసిబుల్ నంబర్స్ అంటున్నాడు. అలాంటి నంబర్స్ ఎన్ని పాసిబుల్ అవుతాయి అంటే x ఈక్వల్స్ సపోజ్ నేను 1, x ఈక్వల్స్ నేను 2, y ఈక్వల్స్ 2 అన్నా అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ అంటున్నా. ఆ 1 2 అలాంటి 2 3 తీసుకోవచ్చా, 4 5 తీసుకోవచ్చా, అట్లాంటిది ఎన్ని పాసిబుల్ అవుతాయి అనేది క్వశ్చన్ అడుగుతున్నాడు. మీరు సో ఇక్కడ దీని ఆన్సర్ అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. చూడండి, సో ప్రిలిమ్స్ క్వశ్చన్ మీరు కూడా ఇప్పుడు కానిస్టేబుల్ ప్రిలిమ్స్ రాబోతున్నారు కదా, సో ట్రై చేయండి. ఓకే, థ్యాంక్ యూ.